మన భాషలో డిఓఎల్ స్టార్టర్ గురించి తెలుసుకుందాం. డిఓఎల్ స్టార్టర్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ని ఆపరేట్ చేయడానికి వాడే సాధనమే ఈ స్టార్టర్లు డిఓఎల్ స్టార్టర్స్, స్టార్ డెల్టా స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, రెసిస్టెన్స్ స్టార్టర్, ఇండక్టర్ టైప్ స్టార్టర్స్ ఉన్నాయి. స్టార్టర్లు ఇండక్షన్ మోటార్ స్టార్టింగ్ కరెంటు ఫుల్ లోడ్ కరెంటు కన్నా ఇంచుమించు 10 రెట్ల వరకు ఉంటుంది. దీన్ని అదుపు చేయడానికి వోల్టేజ్ తగ్గించి మోటార్కి అందించే విధానం ఉంటుంది. కాకపోతే డిఓఎల్ స్టార్టరు 10 HP లోపల వాడతాం. ఈ డిఓఎల్ స్టార్టర్లో ఎటువంటి వోల్టేజ్ తగ్గించే ప్రక్రియ ఉండదు. ఇప్పుడు మనం స్టార్టర్కి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం. స్టార్టర్కి ఉండాల్సింది ఓవర్లోడ్ ప్రొటెక్షన్, నో వోల్టేజ్ ప్రొటెక్షన్, మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఆన్ ఆఫ్ని కంట్రోల్ చేసే విధంగా ఉండే ఒక విధానం ఉండాలి. ఆన్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా వేరే లక్షణాల ద్వారా ఆన్ ఆఫ్ చేసుకునే విధానం ఇందులో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిక్చర్లో కనిపిస్తుంది డిఓఎల్ స్టార్టర్ యొక్క డ్రాయింగ్. దీన్ని పవర్ సర్క్యూట్ అంటాం. అంటే మోటార్కి పవర్ సప్లై చేసే అసలైన వైరింగ్ అన్నమాట. ఇందులో మొట్టమొదటిగా పైనుంచి వస్తుంటే సప్లై, పైన 3 ఫేజ్ సప్లై, అక్కడి నుంచి ఫస్ట్లో ఐసోలేటర్, ఓవర్లోడ్ రిలే, కాంటాక్టర్, వీటి తర్వాత కింద ఉన్న మోటార్కి సప్లై ఇస్తున్నారు. ఐసోలేటర్ అంటే ఒక పెద్ద స్విచ్ కానీ లేకపోతే ఒక ఎంసీబీ కానీ వాడతాం. ఇప్పుడు ఇందులో ఉన్న ఓవర్లోడ్ రిలే గురించి తెలుసుకుందాం. ఓవర్లోడ్ రిలే అంటే ఇది ఇందాక మనం చూసిన మెయిన్ వైర్లు అన్నమాట. ఈ వైర్లలోంచి వెళ్ళే కరెంటుని సెన్స్ చేసి ఎప్పుడైనా మనం సెట్ చేసిన కరెంట్ కన్నా ఎక్కువ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ యూనిట్లో అది ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. నార్మల్ అయితే క్లోజ్లో ఉంటుంది. ఈ 2 వైర్లు కంటిన్యూటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓవర్లోడ్ అయ్యిందో ఈ 2 వైర్ల మధ్యన కంటిన్యూటీ పోతుంది. ఈ కంటిన్యూటీ పోవడాన్ని మనం కాంటాక్టర్ ద్వారా మోటార్కి కరెంటు ఆఫ్ చేసే విధానం ఈ ఓవర్లోడ్ రిలే వల్ల జరుగుతుందన్నమాట. ఓవర్లోడ్ రిలే అంటే మోటారు ఓవర్లోడ్ అయినప్పుడు ఆఫ్ చేయడానికి వాడే సాధనం. మోటార్లో ఓవర్లోడ్ రిలేలో బయోమెటాలిక్ టైపు డివైస్ ఉంటుంది. ఆ బయోమెటల్ ఏమో ఈ మెయిన్ వైర్ల నుంచి చిన్న హీటర్ టైప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంటు పెరుగుతుందో ఆ హీటర్ ద్వారా ఆ బయోమెటల్ వేడెక్కి అది వంగడం జరుగుతుంది. ఆ వంపుని తీసుకొచ్చి ఒక ల్యాచ్ డివైస్ ఉంటుంది. అంటే ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రీసెట్ చేస్తే కానీ మళ్ళీ ఆన్ అవ్వకుండా ఉండడానికి ల్యాచ్ డివైస్ వాడతాం. ఈ ల్యాచ్ డివైస్ ద్వారా ఇది ఓవర్లోడ్ ఇలా ఓపెన్ అవ్వగానే మళ్ళీ రీసెట్ చేసినంత వరకు అది మళ్ళీ ఓవర్లోడ్ వెళ్ళి సెట్ అవ్వదు. మోటార్లో నెక్స్ట్ పరికరం కాంటాక్టర్ అంటే కాంటాక్టర్కి ఒక కాయిల్ ఉంటుంది. ఇలా స్విచ్చింగ్ యూనిట్స్ ఉంటుంది. వీటిని నార్మల్ ఓపెన్ అంటారు. అంటే కాంటాక్ట్ కాయిల్కి సప్లై లేనప్పుడు ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి అన్నమాట. ఇందులో ఎక్స్ట్రాగా ఇంకొక స్విచ్చింగ్ యూనిట్ పెట్టుకుంటాం. ఇంకో ఎన్ఓ ఉంటుంది. ఇంకా యాక్చువల్గా ఈ కాంటాక్టర్లో ఎన్ఓలు, ఎన్సీలు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనం వాడుకునేది 3 మెయిన్ సప్లైకి వాడుకునేది, ఒకటేమో ఆక్సిలరీ ఎన్ఓ అన్నమాట. ఇప్పుడు కాంట్రాక్టర్కి సప్లై లేనప్పుడు ఇలా 3 ఓపెన్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాయిల్కి సప్లై ఇచ్చామో అది క్లోజ్లో ఉంటుంది. ఈ కాయిల్కి సప్లై ఎంత ఇవ్వాలనేది కాయిల్ మీద రాసి ఉంటుంది. అంటే కాంటాక్టర్ మనం ఈ మెయిన్ వైరింగ్లో 3 ఫేజ్ సప్లైకి కంట్రోల్ చేస్తున్నా ఈ కాంటాక్టర్ మనం కావాల్సిన సప్లైకి వాడుకోవచ్చు. అంటే ఇది డీసీ అవ్వచ్చు, ఏసీలో 400 volts అవ్వచ్చు, లేకపోతే 230 volts అవ్వచ్చు. అంటే ఈ కాయిల్ మనం కాయిల్ మనం ఏది అనుకుంటే ఆ కాయిల్ పెట్టుకుంటాం. దాని అవసరం బట్టి దాని స్విచ్చింగ్కి చేస్తే అప్పుడు ఇది మోటారు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం డ్యూయల్ స్టార్టర్లో పవర్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కంట్రోల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ వైరింగ్ అంటే మోటార్ని ఆన్ ఆఫ్ చేయడానికి వాడే ఒక లాజిక్ అన్నమాట. ఇప్పుడు ఇదేమో ఆఫ్ స్విచ్, అంటే మోటార్ని ఆఫ్ చేయడానికి వాడే స్విచ్. ఇది ఆన్, ఆఫ్ బటన్, ఆఫ్ పుష్ బటను. ఇది ఆన్ పుష్ బటను. నెక్స్ట్ ఏమో ఇది ఇది ఇక్కడ నుంచి ఆర్ ఫేజ్ నుంచి సప్లై తీసుకొని ఈ ఓవర్లోడ్ రిలే ఎన్సీలో ఉంటుంది, దీని ద్వారా వచ్చి కాయిల్కి ఇచ్చి ఇక్కడ నుంచి ఆన్ బటన్ ద్వారా మళ్ళీ బీ ఫేజ్కి ఇచ్చాం. అంటే రెండు ఫేజ్ల మధ్య ఇచ్చినాం కాబట్టి ఈ కాయిల్ ఏమో 440 volts కాయిల్ అనమాట. అదే 220 volts కాయిల్ అయితే మనం ఈ ఆర్ ఫేజ్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి కానీ న్యూట్రల్కి ఇచ్చేస్తే ఏదో ఒక వైరు అది ఫేజ్ కంట్రోల్లో వాడతాం. అంటే యూజువల్గా ఫేజ్ టు ఫేజ్ వాడుకుంటే ఏ ఫేజ్ పోయినా ఫేజ్ పోయినప్పుడు కంట్రోల్ ప్రొటెక్షన్ కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడేమో కంట్రోల్ వైరింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు కంట్రోల్ వైరింగ్లో పుష్ బటన్ ఆన్ బటన్ ఆన్ చేయగానే ఇక పుష్ బటన్ ఆన్ చేయగానే మోటార్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఎప్పుడైతే ఆఫ్ బటన్ నొక్కామో అప్పుడు మోటార్ ఆగిపోతుంది. లేకపోతే ఇది ఇక్కడ ఓవర్లోడ్ అయినప్పుడు కూడా మోటార్ ఆగిపోతుంది. అయితే ఇప్పుడు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఇందులో జరిగింది. ఇందులో నో వోల్ట్ ప్రొటెక్షన్ అని స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. నో వోల్ట్ ప్రొటెక్షన్ అంటే మోటారు ఆన్లో ఉన్నప్పుడు కరెంట్ పోతే, సప్లై పోతే మళ్ళీ మోటార్ ఆగిపోవాలి. మళ్ళీ మనం పుష్ బటన్తో ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వకూడదు. దీన్నే నో వోల్ట్ ప్రొటెక్షన్ అంటాం. ఇప్పుడు నో వోల్ట్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకోవాలంటే మనం ఈ లోపల ఏర్పాటు చేసిన ఈ ఆక్సిలరీ కాంటాక్ట్ ద్వారా ఉన్న ల్యాచ్ డివైస్ గురించి తెలుసుకుందాం. ఇది ల్యాచ్ ఆపరేషన్. ఇప్పుడు పుష్ బటన్ నొక్కగానే కాయిల్కి సప్లై వెళ్తుంది. ఇక్కడేమో ఆక్సిలరీ కాంటాక్ట్ క్లోజ్ అయింది. ఇప్పుడు పుష్ బటన్ ప్రెస్ చేసింది వెనక్కి లాగ్గానే ఈ ఆక్సిలరీ కాంటాక్ట్ క్లోజ్లో ఉండడం వల్ల ఈ కాయిల్కి ఈ పుష్ బటన్ నుంచి కాకుండా దీని నుంచి ఇలా వెళ్ళి కాయిల్కి సప్లై వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ ద్వారా పుష్ బటన్ సంబంధం లేకుండా ఈ కాంటాక్ట్ ద్వారా ఈ కాయిల్ సప్లై వెళ్ళి మోటార్ కంటిన్యూస్గా ఆన్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే సప్లై ఆగిందో పుష్ బటన్ ఆఫ్లో ఉందలాగా ఈ కాయిల్కి డీఎనర్జీ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి సప్లై వచ్చినా కూడా ఈ కాంటాక్ట్లు ఓపెన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ మోటార్ దాని అంతటా ఆన్ అవ్వదు. మళ్ళీ పుష్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడికి ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఒకసారి కంట్రోల్ వైరింగ్ పరిశీలిద్దాం. కంట్రోల్ వైరింగ్లో ఈ ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, వీటి బదులు మనం ఆటోమేటిక్గా ఏదైనా స్విచ్చింగ్ సిస్టమ్ పెట్టుకుంటే ఇప్పుడు ప్రెషర్ తగ్గినప్పుడు ఆన్ అవ్వడం, ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోవడం, ఈ సిస్టమ్ పెట్టచ్చు. ఇప్పుడు మనం మామూలుగా వాడే ఆటోమేటిక్ ప్రెషర్ కంట్రోలింగ్ సిస్టమ్ని చూద్దాం. ఇప్పుడు ఇదే ఇండక్షన్ మోటార్ పవర్ సర్క్యూట్ మామూలుగా ఉంటుంది. కాయిల్ ఇదేమో పవర్ కట్అవుట్, ప్రెషర్ కట్అవుట్ అంటే ప్రెషరు ఇక్కడ ఎయిర్ ప్రెషర్ అనుకోండి, ఎయిర్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎయిర్ ప్రెషరు రేటెడ్ ప్రెషర్కి ప్రెషర్ సెట్టింగ్ ఇందులో ఉంటుంది. ఈ ప్రెషర్ సెట్టింగ్కి మైనస్ కొంత డిఫరెన్స్ ప్రెషరు ఉంటుంది. ఆ డిఫరెన్స్ ప్రెషరు ఈ రెండు వాల్యూస్ కన్నా ప్రెషర్ తక్కువ ఉంటే ఈ కాయిల్ ఇది ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్ వాల్యూ ఈ రేటెడ్ ప్రెషర్ కన్నా పెరిగితే వెంటనే ఆఫ్ అయిపోతుంది. మామూలుగా ప్రెషర్ సెట్టింగ్ ఒక 15 kgs ప్రెషర్ అనుకుందాం అనుకోండి. 15 kgsకి డిఫరెన్స్ ప్రెషర్ ఏమో ఒక అర కేజీ పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే 15 kgs కన్నా ఒక అర కేజీ అంటే 14.5 kgs రాగానే ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ 15.5 kgs రాగానే ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ల్యాచింగ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఇదే డైరెక్ట్గా క్లోజింగ్ ఓపెనింగ్ చేసుకుంటుంది. ఇది ఒక రకంగా గవర్నర్ టైప్లో ఈ సిస్టమ్ జరుగుతుంది. ఇవి సర్క్యూట్ బ్రేకర్లో ఎయిర్ న్యూమాటిక్ సర్క్యూట్ బ్రేకర్స్లో
ఇదే టైప్ సర్క్యూట్ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఓవర్లోడ్తో పాటు మనకి ఇంకా రకరకాల ప్రొటెక్షన్స్ పెట్టుకోవచ్చు. సింగిల్ పేజింగ్ ప్రొటెక్షన్ అనే ఒక స్కీమ్ ఉంది. సింగిల్ పేజింగ్ ప్రొటెక్షన్ అంటే 3 పేజీలు కాకుండా 3 పేజీల్లో ఒక పేజ్ పోయినా 3 పేజీలు అన్బ్యాలెన్స్ అయినా ఇలాగే ఓవర్లోడ్ రిలేలాగా ఈ యూనిట్లో ఒకటి ఉంటుంది, 3 పేజీలు చెక్ చేయడానికి ఒకటి ఉంటుంది. ఇక్కడేమో జస్ట్ ఈ సప్లై ఇస్తే చాలు దానికి. తర్వాత ఏమో ఇక్కడేమో ఒక ఎన్సీ కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడైతే 3 పేజీల్లో కానీ ఒక పేజ్ కట్ అయిపోయినా 3 పేజీలు అన్బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా సరే రేటెడ్ కన్నా ఇది ఓపెన్ చేస్తుంది. ఈ డిఓఎల్ స్టార్టర్లో మనం ఏదైనా కంట్రోల్ పెట్టుకుందాం అనుకుంటే ఈ కంట్రోల్ వైరింగ్ని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట.